వాస్తుని మనం ఆధారంగా తీసుకోకుండా ఇల్లు కట్టేస్తే ఎస్, దాంట్లో నివసించే వాళ్ళ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. బ్యాచులర్స్, జెంట్సా, లేడీసా, ఫ్యామిలీ వాళ్ళ ఎవరైనా కానివ్వండి, ఇంట్లో ఎవరిదైనా జాతకం ప్రకారంగా కట్టాల్సి వస్తుందా, లేకపోతే ఏ బేసిస్ మీద కడతారు? మీరు చెప్పిన జాతకం దగ్గర నుంచి ఇల్లు కట్టేదాకా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. ఏం చేస్తున్నావు, బాగున్నావా, చాలా రోజుల తర్వాత వచ్చినావు అని మాట్లాడితే ఎట్లా ఉంటుంది? గ్రహస్థితిని మనం మార్చలేం, మన జాతకాన్ని మనం మార్చలేం. గృహస్థితి, మన ఇల్లు శాస్త్రబద్ధంగా, శాస్త్రం ప్రకారం ఒక వాస్తు ఆధారితంగా బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నియమాలను బేస్ చేసుకొని మనం ఈ విధంగా కడితే ప్రశాంతంగా మనం ఈ ఇంట్లో ఉంటాము అని మనకు మొత్తం చరిత్ర చెప్తుంది. నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ తరపు నుండి మీ అందరికీ స్వాగతం. ఈరోజు హరి వాస్తు నుండి వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్ డాక్టర్ కాటిగర్ హరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం హరి గారు. నమస్తే అండి. హరి గారు, ఇప్పుడు ఇల్లు కట్టాలి అని అంటే ఇంట్లో ఎవరిదైనా జాతకం ప్రకారంగా కట్టాల్సి వస్తుందా, లేకపోతే ఏ బేసిస్ మీద కడతారు? జనరల్ హౌస్ అనేది ఎవరైనా కట్టుకోవచ్చు, అది ఇష్యూ లేదు. జనరల్ హౌస్ అంటే మనకి ఏదైనా పాకలు కట్టుకుంటూ ఉంటారు, ఏదైనా రేకుల షెడ్లు, రూమ్స్ చిన్న చిన్నవి కట్టుకుంటూ ఉంటారు. అంటే టెంపరరీ బేసిస్కి సంబంధించినంత వరకు మామూలుగా కట్టేసుకోవడమే, దానికి పర్టికులర్ కొలతలు కానీ ఇవన్నీ ఉండవు. కానీ ఒక గృహం నిర్మించాలి, ఒక మానవ నివాసానికి నిర్మించాలి అని అంటే కనుక దానికి పర్టికులర్గా కొలతలు ఉంటాయి. కానీ పర్టికులర్గా కొలతల ప్రకారం ఈ కాలంలో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. ఏదైతే ఏముంది, ఓ ఇల్లు కట్టుకున్నామా లేదా, ఓ డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాం, మా బెడ్రూమ్ చాలా ఇంటీరియర్స్ ఎక్సలెంట్ చేయించినాం అనే మాట్లాడతారు. కానీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళందరి యొక్క పేర్లేంటి, వీళ్ళందరికీ ఆ స్థలంలో ఏ వర్గులో ఇల్లు కట్టాలి, ఏ వర్గులో కడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి. కొన్ని వ్యతిరేక వర్గులో కట్టినప్పుడు వాళ్ళకు వ్యతిరేక ఫలితాలే వస్తాయి అన్నీ కూడా. సో అనుకూల దిక్కుకి, అనుకూల వర్గుకి కట్టినప్పుడు దాని ఫలితాలు వేరేగా వస్తాయి. సో ఇక్కడ మేమేం చేస్తామంటే, ఇప్పుడు జాతకము అన్నారు మీరు, ఎవరి జాతకం ప్రకారం కట్టాలి అనేది జ్యోతిష్యులు చెప్పే మాట, మేము చెప్పం. అది అంటే మీ పాయింట్ ఎక్కడ వర్తిస్తుంది అంటే కనుక, ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఈ సమయం గృహయోగం మీకుందా లేదా? ముందుగా ఎవరైనా ఒక ఇల్లు కట్టాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ జ్యోతిష్యుడిని సంప్రదించి మా దశ ప్రకారం ఇప్పుడు ఇల్లు కట్టుకునే యోగం ఉందా లేదా. ఉంది, మీ పేరు మీద అంత లేదు, ఆమె పేరుతో మొదలు పెట్టండి, ఆమెతోనే శంకుస్థాపన చేసి తర్వాత మీరు ఇద్దరు పూజ చేసుకుని వెళ్ళండి అని అంటారు. అంటే దీని అంతరార్థం ఏంటంటే, వాళ్ళ బలం ఎక్కువ ఉన్నప్పుడు ఆ బలం త్రూ ఆ వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇతను మొదలు పెడితే, అంటే బలం లేని వ్యక్తి మొదలు పెడితే ఇది ఆటంకాలతోనే పూర్తుంది. 2-3 సంవత్సరాలు, కొన్ని ఇండ్లు మేము స్టార్ట్ చేసి ఇప్పటికి 4-5 సంవత్సరాలు అయిపోయింది సార్, అది అవనే అవ్వదు అని మాట్లాడతారు. అది జ్యోతిష్యులను అడగాలి, మేము చెప్పలేము దానికి. మా సమాధానం కాదు అది. మా సమాధానం ఏంటి, జ్యోతిష్యపరంగా అయిపోతే ఎస్, జ్యోతిష్యుడు ఏమన్నాడంటే మీరు ఈ టైంలో మొదలు పెట్టవచ్చు అని చెప్పేసి మీరు అప్పుడు మమ్మల్ని సంప్రదించాలి. మీ అందరి పేర్లు, జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు ఇస్తే ఏ వర్గు ప్రకారం కట్టాలి, ఏ దిశలో కట్టాలి, ఏ ఫేసింగ్లో కట్టాలి, ముఖద్వారం ఎటు ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ స్థలం ఎంత, ఆ స్థలంలో మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వస్తుందా రాదా. దీని తర్వాత మీ అందరి నక్షత్రాలు తీసుకొని ఈ అన్ని నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే ఒక ఫ్రీక్వెన్సీ తీసుకొని ఆ ఫ్రీక్వెన్సీకి నియరెస్ట్ ఉండే ఒక పద గణితం తీసుకుంటాం. ఆయాది గణితము, ఆయము అని మాట్లాడతాం, తెలుగులో అయితే అంతే మాట్లాడతాం. ఈ గణితం తీసుకున్న తర్వాత ఆ గణితం యొక్క పొడవెంత, వెడల్పెంత, గోల్డెన్ రేషియో ఏది పెడితే బాగుంటుందని డిసైడ్ చేస్తాం. దాని తర్వాత ఇంటి లోపల కొలతలు, ఈ ప్లానింగ్స్ ఇవన్నీ తయారవుతాయి. సో ఇక్కడ మీరు చెప్పిన జాతకం దగ్గర నుంచి ఇల్లు కట్టేదాకా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఈ కాలంలో ఏం చేస్తారంటే, మీకు మంచి టైం ఉంది, మొదలు పెట్టేశారు, మొదలు పెట్టేశారు.
మీరు ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే గ్రహస్థితి గృహస్థితి విన్నర పాయింట్. రెండు విన్నాం. గ్రహస్థితి అంటే ఏంటి, గృహస్థితి అంటే ఏంటి, చాలా మందికి కూడా ఇది కన్ఫ్యూజన్లో ఉంటుంది. గ్రహస్థితి అంటే డైరెక్ట్ మీ జాతకం ఇలా ఉంది అని డిసైడ్ చేసుకొని మీరు వచ్చేసారు, నా టైం ఇది, దాన్ని ఏం మార్చలేము. అంటే మీ యొక్క నక్షత్రాల ప్రకారం మీరు పుట్టిన సమయం బట్టి ఆల్రెడీ మీరేంటో డిసైడ్ అయిపోయింది, దాన్ని ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ఇట్స్ క్లియర్, ఇది క్లియర్ కదా, రైట్. గృహస్థితి అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్లో నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు పుట్టిన సమయంలో ఏదో ఒక చిన్న ఇంట్లో పుట్టారు, ఒక మంచి స్థాయికి వచ్చారు, రైట్. నేను మీకు ఒక ఆశీర్వాదం ఇస్తాను. నీ కొడుకు ఎలా ఉండాలో నువ్వు ఎట్లా రాసి ఈ పేపర్లో పెడతావు, నీ కొడుకు అలా తయారవుతాడు అని నేను చెప్తాను. మీరు రాసుకుంటారు అట్లనే, నా కొడుకు ఈ దేశంలోనే ఒక ప్రధాన వ్యక్తిగా ఉండాలి, ఒక మంచి సైంటిస్ట్గా మారాలి, అతనికి ఉండే నాలెడ్జ్కి ప్రపంచంలోనే అందరూ సలాం కొట్టేంత నాలెడ్జ్ ఉండాలి, ధనంలో బాగుండాలి, ఇవన్నీ రాసుకుంటారా మీరు జనరల్గా? నా కొడుకు అంటే మీరు రాసుకుంటారా లేదా? రైట్. ఇప్పుడు నేనేమంటాను, గ్రహస్థితిని మనం మార్చలేం, మన జాతకాన్ని మనం మార్చలేం. గృహస్థితి, మన ఇల్లు శాస్త్రబద్ధంగా శాస్త్రం ప్రకారం ఒక వాస్తు ఆధారితంగా బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నియమాలను బేస్ చేసుకొని మనం ఈ విధంగా కడితే ప్రశాంతంగా మనం ఈ ఇంట్లో ఉంటాము అని మనకు మొత్తం చరిత్ర చెప్తుంది, మొత్తం గ్రంథాలు రాసి ఉన్నాయి. అట్లా ఫాలో అవుతారా? కారు. కానీ ఈ కాలం ఎట్లాంటిదంటే నాకు ఈ బెడ్రూమ్ ఇంత పెద్దదే కావాలి, నాకు ఈ కిచెన్ ఇంత పెద్దదే కావాలి అని ఇంటిని చెడగొట్టుకుంటారు. ఏం చేస్తాం మనం? ఏం చేయలేని పరిస్థితి. అంటే మీరు అంటుంది, ఇప్పుడు మనం చాలా మంది ఇలా అంటారు కదా, నాకు ఇంత సైజ్ బెడ్రూమ్ కావాలి, ఇంత సైజ్ కిచెన్ కావాలి, అలా వెళ్ళకోకుండా మీరు చెప్పిన విధానంగా శాస్త్రాలని పాటిస్తూ కట్టించాలి. ఎస్. ఓకే. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 50 మందికి వంట చేయడంలో ఒక బిర్యానీ చేస్తున్నారు, వెజ్ బిర్యానీ చేస్తున్నారు. అందులో క్యారెట్ 10 కేజీలకు ఎంత వేస్తారు జనరల్గా? 50, హాఫ్ కేజీనో కేజీనో వేస్తారు. ఎగ్జాంపుల్, 5 కిలోలు వేస్తే ఎట్లుంటుంది? వెగట్ వచ్చేస్తుంది, చెడిపోతుంది. అంటే ఒక నిర్మాణ స్థలానికి అసలు ఏ రూమ్ ఎంత ఉండాలని నిర్ణయం ఉంటుంది. మీరు ముగ్గు ఒక చిన్న సైజు వేశారు, ఒక 3 ఇంచెస్ ఇంటూ 3 ఇంచెస్ వేశారు, దాని కొలతకు తగ్గట్టుగా అందులో బాక్సెస్ అన్నీ వస్తాయా? అలాగే 10 ఇంచెస్ ఇంటూ 10 ఇంచెస్కి 3 ఇంచుల దాకా వస్తుందా? రాదు, 10 ఇంచెస్ లాగానే వస్తుంది. అంటే స్థలాన్ని బట్టి బెడ్రూమ్స్ డిసైడ్ అవుతాయి. 30 ఇంటూ 30 స్థలం ఉంది, బెడ్రూమ్ ఎంత వస్తుంది అంటే 9 ఇంటూ 9 అంతే. ఇప్పుడు 40 ఇంటూ 40 ఉంది, 13 ఇంటూ 13 వస్తుంది, 50 ఇంటూ 50 ఉంది, 16 ఇంటూ 16 వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఇల్లు ఎంత స్థలమో దాన్ని బట్టి ఇవన్నీ ఆధారితం ఉంటాయి. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎట్లా తీసుకుంటారు? నాకు 20/20 రాదు, రాదు అది. ఇక్కడ ప్రతిదానికి నియమాలు నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. మేము అట్లా కట్టుకోం, ఏమవుతుంది? అది మీ ఇష్టం. ఇప్పుడు ఒకవేళ కనుక వాస్తుని మనం ఆధారంగా తీసుకోకుండా ఇల్లు కట్టేస్తే దాంట్లో నివసించే వాళ్ళ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఎట్లా అంటే, ప్రతిరోజు మంచి ఆహారం మీరు తింటున్నారు, ఈ ఆహారం నచ్చక ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ప్రతిరోజు హోటల్ ఆహారం తింటున్నాడు. అతనికి ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? వారంలో ఉంటుందా? ఉంటుందా? 5 సంవత్సరాల్లో ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. బ్యాచులర్స్, జెంట్సా, లేడీసా, ఫ్యామిలీ వాళ్ళ ఎవరైనా కానివ్వండి, బయటి నుంచి కర్రీస్ అని తెచ్చుకొని ఎవరైతే తింటున్నారో అవి తిన్న 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల వాళ్లకు పెళ్ళైన తర్వాత వాళ్లకు పిల్లలు కలగడం లేదు అని ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. దీనికి గల కారణము ఈ కర్రీస్లో వాళ్ళు వాడే మసాలాలతో దాంట్లో కలిపే కెమికల్సా, మరి అది ఏం చేసి ఆ మసాలాలు తయారు చేస్తున్నారో తెలియదు. కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కంప్లీట్గా అసలు వాళ్ళకి ఎట్లా అంటే పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. ఇట్స్ క్లియర్. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా చెప్తున్నానండి ఈ మాట. అంటే ఇక్కడ ఒకటేనండి, సిస్టమ్ ఏం చెప్పిందో మనం అది ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు మీరు మంచి డ్రెస్ వేసుకునే ఉండాలన్నా, ఎగ్జాంపుల్గా ఉండాలన్నా, ఉంటే మనల్ని చూసిన వాళ్ళందరూ చాలా
మంచిగా తయారవుతుంది అని మాట్లాడతాం. సరే, మంచిగా నవ్వుతూ మాట్లాడతాం. చెప్పండి సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని మాట్లాడితే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఎంత మంచి అమ్మాయి, చాలా మంచి, ఏం చేస్తున్నావు, బాగున్నావా, చాలా రోజులు వచ్చినావు అని మాట్లాడితే ఎట్లా ఉంటుంది, వద్దు అనిపిస్తుంది. అంటే ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది అంటే ఇలా మాట్లాడుతూ కూడా అవుతుంది. ఏమవుతుంది, ఇతనికి అల్సర్ రావచ్చు, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు వస్తుంది, అర్వంగానే వస్తుందా, రాదు. ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో వస్తుంది. మీరు ప్రతిరోజు ఒక పర్టికులర్ కాఫీ ప్రతిరోజు 10 సార్లు తాగి ఓ 10 సంవత్సరాల తర్వాత టెస్ట్ చేస్తే ఒక పార్ట్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది సార్ మాట్లాడతారు. ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత. అంటే ఒక గృహ నిర్మాణానికి సంబంధించి కొన్ని మర్మస్థానాలు, బ్రహ్మసూత్రము, సోమసూత్రము, కర్ణసూత్రము, నాగసూత్రము, శూలసూత్రము, ఇట్లా 22 రకాల సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల మీద గోడ కట్టకుండా ఆ బ్రహ్మస్థానాలు, మర్మస్థానాలు, మహామర్మాలు, ఉపమర్మాలు, షణ్మర్మాలు ఇవన్నీ డ్యామేజ్ కాకుండా ఒక ఇంటి నిర్మాణంలో గోడల నిర్మాణం అంతా డిసైడ్ చేసి మేము చేస్తాం. అంటే మీరు బాగుండాలని చేస్తున్నాం. ప్రతిరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతిరోజు మందు తాగేటోనికి ఏమీ కావట్లేదు, చూడు వాడు ఎగ్జాంపుల్ అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే నమ్ముతామా మనం? ఇప్పుడు కావట్లేదు, ఆయన ఇమ్యూనిటీ పవర్ బాగుంది, కానీ ఒక పర్టికులర్ టైంకి ఖచ్చితంగా ఆయనకు కూడా అవుతుంది ఇంపాక్ట్ అంటాం. కానీ అతను చనిపోయేంత వరకు ఏమీ కాలేదండి. అంటే మీరు అన్నది ఇదంతా కూడా చాలా స్లో ప్రాసెస్గా ఎఫెక్ట్ అవుతుంది. ప్రాసెస్ కొన్ని ఇమ్మీడియట్లీ అవుతాయి, కొన్ని స్లోగా అవుతాయి. అయితే అతని ఇమ్యూనిటీ అంటున్నాం. అందుకని జాతక ప్రభావము, ఇంటి ప్రభావం, ఇల్లు ఇమ్మీడియట్లీ ఇంపాక్ట్ చూపిస్తుంది. అతనికి చూపిస్తుందని కాదు, ఇంట్లో ఎవరికైనా చూపించవచ్చు. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి వాస్తు సపరేట్గా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ జాతక పరంగా మీకు ఒక మంచి బుధ మహాదశ వచ్చింది, బుధ మహాదశలో మీకు అంతర్దశ వచ్చేసేసి శుక్ర మహాదశ వచ్చింది, ఒక టాప్ లెవెల్ ఇంకా మంచి రేంజ్లోకి వెళ్తూ ఉంటారు మీరు. అలాంటి సందర్భంలో ఇలాంటి వాస్తు దోషాలున్న గృహంలో ఉన్నారనుకోండి, ఆ స్లో ప్రాసెస్ మీకు 50% ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కానీ మీకు డెవలప్మెంట్ ఉంది కదా అని మాట్లాడటం కాదు. మీరు మీరు ఎగ్జాంపుల్ ఒక చైర్మన్ అవ్వాల్సిన పొజిషన్లో మేనేజర్గా ఉండిపోయారు, కానీ ఇన్ని రోజులు యాంకర్గా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, యాంకర్ నుంచి నేను మేనేజర్ పొజిషన్కి వచ్చినాను, మీరు సాటిస్ఫై అవుతున్నారు. మేనేజర్ ఏందమ్మా నువ్వు ఎండి కావాలి అని చెప్పి నేను అంటాను. అప్పుడు ఏం మాట్లాడతాం, అరే అవునా అని మాట్లాడతాం. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనము ఎలా ఉన్నాము, మన దశ ఏంటి. ఇప్పుడు శని మహాదశలో ఎంటర్ అయ్యారు, కంప్లీట్ నెగిటివ్లోకి వెళ్ళే మనిషి, ఆ టైంలో అదే ఇంట్లో ఉండడానికి ఫస్ట్ ఇంపాక్ట్ అతనికి. అంటే అందరి మీద ఇండివిజువల్గా ఎలా డివైడ్ అవుతుందంటే ఇలా డివైడ్ అవుతుంది. చాలా రైట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ఒక దోషము అందరికీ సేమ్గా వర్తిస్తుందా అంటే అది రాంగ్. అది భార్యకు వేరేగా ఉంటుంది, భర్తకు వేరేగా ఉంటుంది, వాళ్ళ గ్రహస్థితిని బట్టి ఆ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అందరికీ తెలియని ఒక రహస్యం చెప్తాను. ఎవరికి అంటే దీని మీద ఎవరు రీసెర్చ్ ఇంకా చేశారో లేదో నాకు తెలియదు, కానీ అంబానీ ఫ్యామిలీ గురించి చాలామంది మాట్లాడతారు కదా. అంబానీ వాళ్ళు వాస్తు ఫాలో అవుతారా? విన్నారా ఈ మాట? అవుతారు. మరి అంత పెద్ద ఆయన ఫాలో అవుతాడా? ప్రతి టెంపుల్కి ఆయన వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ప్రతి దేవుణ్ణి ఆయన మొక్కుతాడు. అంటే ఆయన డెవలప్మెంట్కి మళ్ళీ ఇవన్నీ రీజనా? ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మీరు యాంటిలినా దాని పేరు, యాంటిలియా రైట్. యాంటిలియా కట్టిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా వాళ్ళు గృహ ప్రవేశం కూడా చేయలేకపోయారు, తెలుసా? చేయలేకపోయారు. చాలామందికి తెలియదు ఇది. ఎందుకు చేయలేదు అంటే దాంట్లో కూడా కొన్ని దోషాలు ఉంటే ఎవరినో పిలిపించి చేశారు, కానీ ఎవరిని అనేది తెలియదు. అది సీక్రెట్గా బయట పెట్టనివ్వరు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంటి లోపల ప్రెగ్నెన్సీ వచ్చి పుట్టే ప్రతి ఒక్కడు కేతు నక్షత్రం ఉన్న రోజు ఆపరేషన్ చేసి పుట్టిస్తారు. ఇది ఒక రహస్యం, ఇది బయట ఎక్కడ చెప్పరు. మరి మీ దాంట్లో పెడతారా లేదా నాకు తెలియదు, అది మీ ఇష్టం. రహస్యాలండి. మనము దేని మీద అన్వేషిస్తున్నాం, వాళ్ళు ఎందుకు ఆ రేంజ్లో వెళ్ళగలుగుతున్నారు అంటే పర్టికులర్ ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క పవర్ ఉంటుంది. అలాంటి పవర్ని గ్రాప్ చేసేటోడు కావాలి. రేపు ఈ సమయంలో పుట్టినోడు ఈ ప్రపంచాన్ని ఏలుతాడని నేను జాతకం రాసిచ్చిన అనుకోండి, ఆ టైం కోసమే ఎదురు చూస్తాం. కానీ అది మీకు రాసి పెట్టుండాలి కదా.
నేను అట్లాంటి ప్రయత్నాలు అయిపోయినాయి, అలాంటి టైమ్స్ ఇచ్చినాం కొంతమందికి. అంటే నేను జ్యోతిష్యుడు కాదు, ఎక్కడ సంప్రదించి తీసుకోవాలో నేను తీసుకుంటాను. అలాంటి సమయాల్లో ప్రయత్నించినా కూడా కాలేదు. ఆ టైంలో మేము చేయము, ఆ టైంలో డాక్టర్ రాడు, ఏదో ఒకటి అవుతుంది. అంటే అతనికి రాసి పెట్టుంటేనే అది అవుతుంది, ఎట్లా అంటే అట్లా కాదు. సో ఈ జాతకాలు గ్రహాలకు సంబంధించి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది.